హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అసలు వీడియో ఏంటి అంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ మీరు ట్రై చేశారంటే ఎలాంటి సైజ్ బ్లౌజ్ వరకు అయినా సరే ఈ మెజర్మెంట్స్ ఉపయోగించి బ్లౌజ్ స్టిచ్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. అసలు ఏంటా మెజర్మెంట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే చూసారు కదా, మీకు ఫస్ట్ షోల్డరు వెడల్పు చాలా ఉంది కదా, ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్కి రౌండ్ తీస్తాం కదా, చంక రౌండ్, ఆ రౌండ్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ రౌండ్ తీసేస్తాం కాబట్టి అంత వెడల్పు ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి. లోతు ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు తీసుకోవచ్చు. అలా కుదరకపోతే ఇప్పుడు బ్లౌజ్ ఇలా అటాచ్ చేసేసిన తర్వాత, ఫ్రంట్ పార్ట్స్ అటాచ్ చేసేసిన తర్వాత ఆల్రెడీ నేను అటాచ్ చేసిన స్టిచ్ కన్నా ఒక పాదం గ్యాప్తో లోపల వైపుకు ఇంకో స్టిచ్ వేసాను. స్టిచ్ వేసి ఈ రెండు పార్ట్స్ని ఇలా సమానంగా చూసారు కదా, ఈ వీడియోలో మీకు చూపిస్తున్నట్టు ఇలా సమానంగా సెట్ చేసేసి లోపల వైపుకి ఒక పాదం గ్యాప్తో స్టిచ్ చేశాను అన్నాను కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి మనకి రౌండ్ తిరిగిన దగ్గర వరకు ఇలా లోతు అనేది తీసుకోవాలన్నమాట. ఇలా లోతు తీసుకోవడం వల్ల చూసారు కదా, ఇందాక ఎంత వెడల్పు ఉందో ఇప్పుడు ఎంత నీట్గా ఉందో షోల్డరు. అయితే ఇప్పుడు డాట్స్ కాడికి వస్తే, డాట్స్ ఫస్ట్ ఒక పావు ఇంచుతో చిన్న మార్క్ చేసేసి ఆ మార్క్ దగ్గర నుంచి మీకు చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ చూపుడు వేలు రెండో గణుపు దగ్గరికి, ఆ పావించు నుంచి రెండో గణుపు దగ్గరికి ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి మీకు ఆది బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని చెస్ట్ లూజ్ ప్రకారం మార్క్ చేసుకోండి. నాకైతే 2 అంగుళాలు ఉంది. ఆ 2 అంగుళాలు నేను అలా మార్క్ చేసేసుకుని టక్ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 టక్స్ని ఇలా కలిపి మీకు క్రాస్ ఎక్కడి వరకు అయితే తిరుగుతుందో, మిడిల్ డాట్ మీకు క్రాస్ ఎక్కడి వరకు అయితే తిరుగుతుందో అక్కడికి ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఉంటుంది కదా, అటువైపు కూడా ఒక డాట్ వేసుకోవాలి. ఆ డాట్ ఒక పాదం గ్యాప్తో మాత్రమే మీకు క్రాస్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు, అంటే క్రాస్ వస్తుంది కదా అని ఎక్కువైతే వేయకూడదండి. ఒక 2 ఇంచెస్ 2.5 అంతే, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు మిడిల్లో కూడా మనం మిడిల్ డాట్ లాగాం కదా, ఆ మిడిల్ డాట్కి స్ట్రైట్గా చంక డాట్ కూడా లాగాలన్నమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా 3 డాట్స్ యాజ్ ఇట్ ఈస్గా సమానంగా వచ్చాయన్నమాట రౌండ్ అనేది. నెక్స్ట్ పార్ట్ కూడా ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేసేసుకుని చివరిన దారం కట్ చేస్తాం కదా, ఆ దారం కొంచెం దూరంగా కట్ చేసుకోండి. మరీ దగ్గర కట్ చేస్తారంటే డాట్స్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా 2 పార్ట్స్ సేమ్ వచ్చాయి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనమాట. క్రాస్ బెల్ట్ మీకు ఎక్కువ క్లాత్ మిగిలితే డబల్ ఫోల్డ్ చేసుకోవచ్చు. నాకు క్లాత్ ఎక్కువ మిగలలేదు, అందుకనే నేను సగం ఫోల్డే చేసుకున్నాను. ఇలా ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ క్లాత్ కూడా సగం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి ఈ క్రాస్ బెల్ట్లు కూడా సేమ్ ఒకే వైపు వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా క్రాస్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో ఒక డాట్ లాగాం కదా, ఆ డాట్ ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ పార్ట్ కూడా మిడిల్ డాట్ ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేయాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకొని క్రాస్ బెల్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి చూసారు కదా, ఇలా క్రాస్గా వచ్చేలా చూసుకొని స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసే ముందు ఈ మిడిల్ డాట్ క్రాస్గా ఫోల్డ్ చేసాం కదా, ఈ ఫోల్డ్ చేసిన దాన్ని మీ వైపు ఉండేలా ఈ డాట్ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఓపెన్గా వదిలేసేయాలి. మీరు కుట్టే ఆ కుట్లో ఈ మిడిల్ డాట్ని కుట్టకూడదు అనమాట. అప్పుడే చెస్ట్ నిలబడినట్టు ఉంటుంది, లేకపోతే నొక్కేస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసేసి ఖర్చు పైవైపుకు ఉండేలా చూసుకొని పైన ఒక స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ కటింగ్ చేసేటప్పుడు నెక్ పీస్ ఉంటుంది కదా, దాన్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక పీస్ తీసుకొని ఆ పీస్ ఒక పార్ట్కి, సెకండ్ పీస్ ఇంకో పార్ట్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఒక పాదం గ్యాప్తో స్టిచ్ చేసి ఒకసారి రఫ్ చేసి ఇలా రివర్స్ చేసి ఒక ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి రెండో ఫోల్డింగ్కి స్టిచ్ వేసేయాలి. స్టిచ్ వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈక్వల్గా కట్ చేసి ఒక పాదం గ్యాప్తో పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఒక పార్ట్కి మనం బ్యాక్ సైడ్ నుంచి పట్టీ వేసాం కదా, ఈ కాజల్ పట్టీ, ఇంకొక పార్ట్కి ఒరిజినల్ పై వైపు ఉండేలా చూసుకొని హుక్స్ పట్టీ వేసుకోవాలన్నమాట. ఇలా ఒక పాదం గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి మీరు పైన ఇంకొక కుట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా రఫ్ అయినా చేసుకోవచ్చు. ఇలా రివర్స్ చేసి 2 మడతలు వేసి మూడో మడతకి స్టిచ్ వేసేయాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. చూశారు కదా ఫ్రంట్ పార్ట్ని ఎంత ఈజీగా ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా స్టిచ్ చేశానో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.